ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, తల్లి నీ బంధం నీకు దగ్గర కాబోతుందమ్మా, ఆ బంధాన్ని ఆహ్వానించు. ఈ వారాహి అమ్మ మాట విని ఖచ్చితంగా నిన్ను వదిలి వెళ్ళిన బంధం తిరిగి వచ్చింది కదా, ఆహ్వానించు బిడ్డ. నువ్వే ఆనందిస్తావు, ఆశ్చర్యపోతావు. సంతోషంగా ఆహ్వానించమ్మా. నీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని ఆనందాన్ని నువ్వు చూసేలా చేస్తాను బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ తన సందేశాన్ని అయితే మనకు అందించడానికి వచ్చేసిందండి. అమ్మవారి సందేశం వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ అలా చేసే బాధ్యత ఈ వారాహి అమ్మది. మరి నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నావు చెప్పు? ఈ వారాహి అమ్మని ఇంకా కూడా అనుమానిస్తున్నావా? అలా ఏమీ భయపడొద్దమ్మా. నిశ్చింతగా ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితంలో నీకు దూరమైనటువంటి బంధాన్ని దగ్గర చేయబోతున్నాను. ఇక తొందరపడకు, కంగారు పడకు. నిశ్చింతగా ఉన్నావు అంటే అన్నీ మారుతాయి. అన్నింటినీ కూడా నీకు దగ్గర చేస్తాను. నీ బంధం నీకు దగ్గర అవుతుందా లేదా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నావు కదా, పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు, అమ్మా వారాహి అమ్మ నా బంధం నాకు తిరిగి ఎప్పుడు వస్తుంది అని. అందుకే ఈ సందేశంలో నీకు మంచి మాటలు చెప్పాలనే వచ్చాను. ఇక ఇది వింటే నీ మనసులో ఉన్న భారమంతా దిగిపోతుంది. ఎవరైతే నిన్ను హేళన చేసి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ నీ మనసుని అర్థం చేసుకునేలా నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ గొప్పతనం అర్థమయ్యేలా చేస్తాను. అదే కదా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నది. నువ్వు నమ్మిన వారి నుండి నిన్ను బాధ పెట్టి దూరమైన వాళ్ళు నీకు దగ్గర అవుతారమ్మా. అతిగా ఆలోచించకు. నన్ను మనసులో ఎప్పుడూ కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు కదా, అమ్మా వారాహి అమ్మ ఆ బంధం నాకు ఎప్పుడు దగ్గరవుతుంది అని, ఎప్పుడు మేము సంతోషంగా ఉంటాము అని. ఇక ఆ రోజులు వచ్చేసాయి. నిశ్చింతగా ఉండు. నువ్వు కొన్ని రోజులు చేస్తూ ఉన్నావు, కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నావు, అది సహజమే. ఇక ఆ విధమైనటువంటి ఆలోచనలు నీకు మాత్రమే చేస్తే సరిపోదు తల్లి. నువ్వు ఇష్టపడే వాళ్ళు కూడా నీ గురించి ఆలోచించాలి కదా. ఈ సందేశం అనేది దీని ద్వారా నీ మనసు నిండా ఒక సంతోషాన్ని నింపడానికి, మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఈ వారాహ్యమ్మను వచ్చాను. అవును, అందుకే ఈ సందేశం. మనం ఎవరైతే మన మనసుకు దూరమయ్యారు అని చెప్పి బాధపడుతూ ఉన్నామో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావు. వాళ్ళు వారి యొక్క తప్పు అనేది తెలుసుకొని నీ దగ్గరికి రావటం, అంతకు మించిన సంతోషం ఏదీ ఉండదు కదా. అదే కదా నీకు ఆనందం. వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు. ఈ విధంగా నీ నుండి దూరమై వెళ్ళిపోయారు అని అనుకుంటున్నావు కదా. తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చారు అంటే అంతకన్నా నీకు సంతోషం ఇంకేముంది చెప్పు. ఇలా చూడు, నిన్ను ఎవరైతే అవహేళన చేసి అవమానించి నీ నుంచి దూరమై వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి నేను తెలుసుకొని నువ్వు గొప్పవాడివని గొప్పదానివని ఆ ఒక్క మాట నీ ముందుకొచ్చి తల వంచుకొని చెబుతారు. అప్పుడు నీ ఎంత సంతోషమో కదా నీకు. ఎందుకు నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకు ఏదైనా సరే భగవంతుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో, మంచి మనసుతో మంచిగా ఉంటావో ఇలాంటివన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి
ఎప్పుడూ గొప్ప సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. భగవంతుడు నీకు ఒక వ్యక్తిని నీ నుంచి దూరం చేశాడు అంటే అది కూడా నీ మంచుకే అని తెలుసుకోమ్మా. ఎవరైతే నిన్ను కాదు అని నీ నుండి వెళ్ళిపోయారో ఇక వాళ్ళని నిందించి నువ్వు చేసిన తప్పులను, ఏదో తెలిసి తెలియక చేసిన తప్పులను అదే పట్టుకొని దాన్నే దెప్పిపొడుస్తూ నిన్ను ఇంకా ఇంకా కృంగదీస్తూ ఉన్నారు కదా. వాళ్ళని వాళ్ళు తప్పు తెలుసుకొని నీ మంచితనం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేయబోతున్నాను. ఈ వారాహి అమ్మ పైన నీకు నమ్మకం ఉంది కదా. ఇక నిశ్చింతగా నువ్వు ఉన్నావు అంటే అన్నింటినీ కూడా నేను మారుస్తాను. అన్నింటినీ కూడా నీకు నచ్చినట్లుగా చేస్తాను. వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు. అలాగే వాళ్ళు రావాలని కోరుకుంటున్నావు. నీ మనసు నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని ఆలోచిస్తున్నావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయిన ఆ బంధం తిరిగి మళ్ళీ నీకు అతి త్వరలో నీ చెంతకు చేరుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి తక్కువ చేసి చూశారో, సమాజంలో చిన్న చూపు చూశారో వాళ్ళ గురించి పదే పదే బాధపడుతున్నావు కదా. నీ మంచి మనసుకి వాళ్ళ అసలు నిన్ను ఎందుకు ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళకే తెలియాలి. ఇలా చూడమ్మా, ఎవరైనా సరే ఎవరి మనసులో ఏ విధమైన ఆలోచనలు కడిగి ఉంటారు అన్నది చెప్పడం చాలా కష్టం. పైకి ఒకలా లోపల ఒకలా ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులని అంచనా వేయటం కష్టమే. నువ్వు కూడా అలానే ఉన్నావు. అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, అలానే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులనేవి ఎలా ఉంటాయో అలానే వారిని అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేసుకున్నావు. మరి వాళ్ళు నీ నుండి దూరమైపోయారు. మంచి కోరుకునే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉన్నా, చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన యొక్క ఎదుగుదలను చూసి నీకెప్పుడూ కూడా ఆ శిక్షని అనుభవించేలా చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళకి ఎంత మంచి చేసినా సరే వాళ్ళు ఏదో ఒక రూపంలో నీకు చెడుని ఇస్తారు. నువ్వు సంతోషంగా ఉంటే పైకి వాళ్ళు నవ్వుతూ లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. అవును బిడ్డ, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరైతే సంతోషంగా ఉండలేరో వాళ్ళు నిజంగా శిక్షను అనుభవిస్తున్నట్లే కదా. ఇతరుల గురించి ఆలోచిస్తూ పనులన్నింటినీ కూడా సంతోషంగా అసలు నువ్వు చేయలేకపోతున్నావమ్మా. అందుకే చెప్తున్నాను, దూరం అయిందని, బంధం నీకు కాస్త దూరంగా ఉన్నారు అని బాధపడకు, ఇబ్బంది పడకు. ఆ బంధాన్ని ఖచ్చితంగా నీకు నేను దగ్గర చేస్తాను. అలా చేసే బాధ్యత ఈ తల్లిగా ఈ వారాహి అమ్మదే. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపో. అంటే అన్నీ మారుతాయి. అన్నింటినీ మార్చి నీ జీవితాన్ని నీకు అనుగుణంగా చేస్తాను, తీర్చిదిద్దుతాను, మంచిగా మారుస్తాను. ఈ వారాహి అమ్మ ఉన్నది అందుకే కదా. ఇతరులు బాగుంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే అది వాళ్ళకి ఒక జబ్బమ్మా. అవును, ఇతరులు బాగుంటే ఎవరైతే చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఏదో ఒక జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటావు? వాళ్ళ ఆలోచనలు కానీ ఏవి కూడా నీ దగ్గరికి అస్సలు రానివ్వకు. అర్థమవుతుందా బిడ్డ? నేనెందుకు ఇంతలా పదే పదే చెప్తున్నాను అంటే నీ కోసమే, నీ మంచి కోసమే. నీ మంచి మనసు కష్టపడుతుంటే ఈ వారాహి అమ్మని నీ తల్లిగా నేను చూడలేకపోతున్నానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించకు. ప్రశాంతంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా అనుగుణంగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఎప్పుడూ సరే గుర్తుపెట్టుకో, నువ్వు న్యాయమైన మార్గంలో వెళ్ళావు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారేలా చేయటానికి ఈ వారాహి అమ్మ నీకు తోడుగా ఉంది కదా. మరి నీకెందుకు దిగులు, కంగారు చెప్పు? ఎలాంటి భయము, బాధ ఇవేమీ కూడా పెట్టుకోకు. నిశ్చింతగా ముందుకు వెళ్ళావు అంటే నీకైన బంధం నీ దగ్గరికి రాబోతుంది. గుర్తుంచుకో. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళమ్మా. నువ్వు చేయాలనుకున్న పని ఏదైతే ఉందో దాన్ని సభ్యంగా చేసి అప్పుడు చూడు ఫలితం ఎలా ఉంటుందో. మరి నీ జీవితం నీకు నచ్చినట్లుగా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది. ఈ వారాహి అమ్మ నీకు తోడు ఉందని తెలియక కొంతమంది నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆటలు ఏమీ ఇక్కడ సాగవు. ఈ వారాహి అమ్మ ఉండగా వాళ్ళ ఆటలు ఏవైనా సాగనిస్తానా చెప్పు? లేదు కదా. ఇక నిశ్చింతగా హాయిగా ఉండు. అన్నీ కూడా మారుతాయి. ఈ వారాహి అమ్మని నేను మారుస్తాను. సంతోషంగా ఉండు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.